డియర్ రిటైలర్స్, మీరు మైక్రో ఏటీఎం క్రెడిట్ కార్డు స్వైప్ ఎందులోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ చేయాలి మీకు ఉదాహరణ చెప్తాను. హోమ్ పేజీలో ఫస్ట్ యూపీఐ క్యూఆర్ కోడ్, దాని పక్కన మొబైల్ పాస్ పిఓఎస్ పాస్ అని ఉంది. సెకండ్ వన్ మొబైల్ పాస్, అందులో టిక్ చేయండి. టిక్ చేశాక మీరు వాడే డివైస్ మోర్ ఫన్ ప్యాక్స్ టు D180 మోర్ ఫన్ అయితే మోర్ ఫన్ టిక్ చేయండి. షాప్ ఇమేజ్ అప్లోడింగ్ పెండింగ్, ఓకే. షాప్ ఫొటోస్ అడుగుతుందండి. ఫస్ట్ షాప్ ఫోటో ఏంటంటే షాప్ ఫోటో అప్లోడ్ క్లియర్ ఫోటో ఆఫ్ యువర్ షాప్. నేను ముందు చెప్తున్నాను, ఫోటో తీసే ముందు ఫస్ట్ మీ ఫోన్ సెట్టింగ్స్లో, కెమెరాలో సెట్టింగ్స్లో 3:2 4:2 ఫుల్ సైజ్ అని ఉంటుంది. మీరు దానిలో 1:1 సెలెక్ట్ చేసుకోండి. 1:1 నార్మల్ కెమెరా, ఎందుకంటే ఫోటో సైజు 1 MB బిలో ఉండాలి, ఓకేనా. బయట నుంచి ఫస్ట్ ఫోటో ఒకటి, సెకండ్ అప్లోడ్ క్లియర్ ఫోటో ఆఫ్ యువర్ షాప్, ఇన్సైడ్ ఫోటో ఒకటి, షాప్ ఇన్సైడ్ ఫోటో, 2 ఫోటోలు సబ్మిట్ చేయాలి. నేను ఎగ్జాంపుల్ నార్మల్గా చేస్తున్నాను. ఎగ్జాంపుల్ చేశాను. సెకండ్ ఫోటో, అప్లోడ్ చేశాను. కంటిన్యూ టిక్ చేశాక సేమ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ఇప్పుడు ఇది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏందనంటే, ఈ క్రెడిట్ కార్డు స్వైప్ చేసిన అమౌంట్ మీకు ఇవాళ ట్రాన్సాక్షన్ చేస్తే రేపు వస్తాయి అమౌంట్, టుమారో అమౌంట్ అనేది క్రెడిట్ కార్డు. మళ్ళీ ఇందులో మన లెడ్జర్లోకి రాదండి క్రెడిట్ కార్డ్ అమౌంట్. మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారో అందులోనే మన అమౌంట్ అనేది క్రెడిట్ అవుతాయి. 10,000కి 236 రూపాయలు కట్ అయ్యి క్రెడిట్ అవుతాయి. అంటే 100కి ₹2.36 కట్ అయ్యి అమౌంట్ యాడ్ అవుతుంది, రిమైనింగ్ అమౌంట్, ఓకేనా. కన్ఫ్యూజ్ కావద్దు, ఓకేనా. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మీ అకౌంట్ రన్నింగ్లో ఉందా లేకపోతే నార్మల్గా క్లోజ్లో ఉందా అకౌంట్ చూసుకోండి. అకౌంట్ డీటెయిల్స్ చూసుకొని మీరు యాడ్ చేసుకోండి ఏం చేయాలనుకుంటారో. అందులోనే అమౌంట్ పడుతుంది, ఈ క్రెడిట్ కార్డ్ అమౌంట్ స్వైప్ చేసినాయి. బ్యాంక్ సెలెక్ట్ బ్యాంక్, ఓకేనా. సిటీ మహబూబాబాద్, నర్సంపేట, గూడూరు, స్టేట్ తెలంగాణ, పిన్ కోడ్, తర్వాత అకౌంట్ నెంబర్, ఎంటర్ అకౌంట్ నెంబర్, తర్వాత కన్ఫర్మేషన్ అకౌంట్ నెంబర్. ఐఎఫ్సి కోడ్ డిఫాల్ట్ వస్తుంది, మీరు దాన్ని తీసి వేరే పెట్టకూడదు, మారవకూడదు. అదే డిఫాల్ట్ వచ్చిన ఐఎఫ్సి కోడే ఉండాలి. తర్వాత సెలెక్ట్ బెనిఫిషరీ టైప్, సోల్ ప్రొప్రైటర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్. మీరు అడ్రస్ టైప్ చేసేటప్పుడు ఉదాహరణకి 2-3-1 అని ఉంటుంది కదా, ఉదాహరణకి హౌస్ నెంబరు. మీరు దానిలో డాష్లు, బైలు, పులి స్టాప్లు ఏం పెట్టకూడదు. సపోజ్ 2-4- ఉన్నదనుకోండి, 2-3 అని స్పేస్ ఇచ్చేసి డైరెక్ట్ నర్సంపేట్, వరంగల్, అంతే సబ్మిట్ చేయాలి. ఆటోమేటిక్గా మీకు సబ్మిట్ అనేది అయిపోతుంది. సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా మీరు క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకేమైనా సందేహాలు ఉంటే నాకు కాల్ చేయగలరు.